అందరికీ నమస్కారం అండి. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఆత్మహత్యకు అర్హత ఉండాలి. రచన సుజనశ్రీ గారు. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చితే లైక్తో పాటు హైప్ కూడా ఇవ్వండి. ఇంకా కథలోకి వెళ్దాం. సరోజ కళ్ళు తెరిచింది. అసహనంగా కదలబోయింది. ఆమె కాళ్ళు చేతులు ఆమె స్వాధీనం తప్పిపోయినట్టుగా అనిపించింది. తల మీద సమ్మట పోట్లు కొడుతున్నంత బాధ కలిగింది. అమ్మా అంటూ మూలిగింది. సిస్టర్ వచ్చి సీసాలోని మందును ఔన్సు గ్లాసులోకి వంచింది. సరోజ మీదకి వంగి, నోరు తెరవమ్మా, మందు తాగుదువు గాని అంది అనునయంగా. చేదు మందు గొంతులోకి జారింది. సరోజ కళ్ళు తెరిచి చుట్టూ పరికించి చూసింది. తల తిప్పకుండానే చుట్టూ తెల్లని గోడలు, తెల్లని బెడ్స్ మీద రోగులు, మందుల వాసన. తను హాస్పిటల్లో ఉన్నాను అని తెలుసుకుంది. సిస్టర్, నేను చచ్చిపోలేదా అని అడిగింది సరోజ. ప్రమాదం తప్పింది నీకు, ఇంకా భయం లేదు, సిస్టర్ బదులు చెప్పింది. పోనీ నేను ఇంకా చచ్చిపోవడానికి ఎంతసేపు పడుతుందో చెప్పగలరా సిస్టర్? సిస్టర్ చిరునవ్వు నవ్వింది. డాక్టర్ రాజారావు గారి చేతుల్లో పడ్డ పేషెంటు చావాలన్నా చావడమ్మాయి. సరోజ గట్టిగా కళ్ళు మూసుకుంది. తను యమలోకంలో చిత్రగుప్తుడు ముందు తన పాప పుణ్యాల లిస్టుని వినడానికి ఊహించుకున్న తనకు జీవితంలో తీవ్రమైన నిరుత్సాహం ఎదురైంది. అడుగడుగునా తాను చావడానికి వీల్లేకుండా ఏవేవో ఆటంకాలు కలుగుతున్నాయి. ఎన్ని అవాంతరాలతో తను ఇంకా జీవించి ఏం సాధించాలనో. పట్టుమని 19 ఏళ్లైనా నిండకముందే తన జీవితంలో చిత్తుగా ఓడిపోయానని తెలుసుకున్నాక ఇక తన జీవితానికి సాఫల్యం లేదో అని గ్రహించింది. హాల్లో డాక్టర్ రాజారావు కంఠం వినిపించింది సరోజకు. అందరి బెడ్స్ దగ్గరికి వెళ్ళి సిస్టర్ని పేషెంట్లలో మార్పు గురించి అడుగుతున్నాడు. ఆ తర్వాత పేషెంటు చెప్పుకునేది వింటున్నాడు. అవసరమైతే ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి తర్వాత బెడ్ దగ్గరికి నడుస్తున్నాడు. ఎలా ఉంది ఈ అమ్మాయికి? సరోజ బెడ్ దగ్గరకు వచ్చిన రాజారావు అడిగాడు. ఇప్పుడే తెలివి వచ్చింది డాక్టర్, మందు కలిపి ఇచ్చాను, చావు గురించి మాట్లాడుతోంది అంది సిస్టర్. పాపం, ఒకప్పుడు బాగా బతికిన యువతి, అందరూ ఉండి కూడా ఏకాకిగా మిగిలిపోయింది. జాగ్రత్తగా కనిపెట్టుకునుండే. ఎస్ డాక్టర్. సరోజకి దుఃఖం పెళ్ళుబికి వచ్చింది. కళ్లల్లో నీరు నిలిచింది. ఏడుపుని ఆపుకునే ప్రయత్నంలో పెదవులు వణికాయి. ఆమె మనసు గతంలోకి పరిగెత్తింది. ఆ రోజులు ఎంత హాయి అయినవి. ఒక్కో సంవత్సరం గడుస్తున్న కొద్దీ తన కష్టాలు కూడా క్రమేపీ ఎక్కువ అయ్యాయి. తల్లి బ్రతికున్నంత కాలం తనకు ఏ లోటు రాకుండా జరిగిపోయింది తన జీవితం. ఆమె పోతూ తన జీవితంలో వెలుగుని వెంట తీసుకొని మరీ వెళ్ళిపోయింది. ఆ రోజు రాఘవయ్య హడావిడిగా ఉన్నాడు. కూతుర్ని పిలిచి, అమ్మాయి, ఈవేళ అవధాని గారు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వస్తారు, కాస్త కాఫీ టిఫిను రెడీగా ఉంచు అని చెప్పాడు. అదోలా బిడియపడుతూ సరోజ హృదయం ఉరకలు వేసింది. అవధానుగారులు తమ ఇంటికి వస్తున్నాడు అంటే ఏదో పెళ్లి సంబంధం మాట్లాడడానికే. ఎవరికి పెళ్ళి? ఇంకెవరు? తనకే కదా. అత్తగారింట్లో తన వంటకాలు రుచి చూసి వాళ్ళంతా తనని ఎంతగా మెచ్చుకుంటారో ఊహించుకుంటూ స్వీటు మైసూర్పాక్ తయారు చేసింది. వరాలయ్య కొట్టు నుంచి జీడిపప్పు తెప్పించింది. జీడిపప్పు పకోడీ వండింది. గేదె పాలు, చిక్కని పాలతో అమృతం లాంటి కాఫీ పెట్టింది. టిఫిన్ తింటున్నంతసేపు అవధాని గారు సరోజ వంటనే మెచ్చుకున్నారు. వంటగది తలుపు కానుక నిలబడి హాల్లో కూర్చున్న వారి మాటలు వింటున్న సరోజ పొంగిపోయింది. అంతలోనే ఈ అవధాన్లు ఎంతసేపు తిండి గురించే గాని సంబంధం గురించి మాట్లాడేమిటి అని అనుకుంది సరోజ. రాఘవయ్య నోటంట కూడా అదే ప్రశ్న వచ్చింది. అబ్బా, ఆ వంటకాల వర్ణన ఆపవయ్యా శాస్త్రులు, ఇంతకీ సంబంధం గురించి చెప్పవే? చిరు కోపాన్ని ప్రదర్శిస్తూ అన్నాడు. వస్తున్నా వస్తున్నా, సంబంధం గురించి అంతా లోగడే చెప్పాను కదయ్యా రాఘవయ్య. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్పేందుకు ఏముంటుంది? అమ్మాయి పేరు సరస్వతి, వయసు 18 ఉంటాయి, 10వ తరగతి వరకు చదువుకుందట. సంగీతం వచ్చును, అంటే హార్మోనీ పెట్టే వాయించడం అన్నమాట. పోతే వాళ్ళు కట్న కానుకలేవి ఇచ్చుకునే తాహత లేనివాళ్ళు.
ఇప్పుడు అవన్నీ ఎవరు అడిగారు? కావాలంటే పెళ్లి ఖర్చులు కూడా మనమే బరాయిద్దామని చెప్పలేకపోయావా? రాఘవయ్య స్వరం తగ్గించి మాట్లాడడం సరోజకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాదు, తనకెవరో వరుణ్ణి వెతికి తెచ్చి ఉంటాడని తను సంబరాలు పడుతూ ఉంటే ఈ అవధాన్లు అమ్మాయి పుట్టుపూర్వోత్తరాలు వర్ణిస్తాడేమిటి? కొంపదీసి తండ్రి రెండో పెళ్లికి తలపెట్టలేదు కదా? తల్లిపోయి 6 నెలలు కూడా కాలేదు. సరోజ ఆకులాగా వణికిపోయింది. కన్న కూతురికి వివాహం చేయవలసిన తరుణంలో ఆమె సంగతి పట్టించుకోకపోగా కూతురు వయసు గల అమ్మాయిని రెండో మనవాడబోతున్నాడా? అవధాన్లు లగ్నం కూడా స్థిరపరిచాడు. మరో 3 రోజుల్లో తాంబూలాలు లాంఛనంగా పుచ్చుకునేందుకు ముహూర్తం ఎన్నిక చేశాడు. తర్వాత మనమ్మాయి కూడా ఏదైనా మంచి సంబంధం చూడకపోయారా? అదేదో మాట వరుసకు రాఘవయ్య అన్నట్టుగా తోచింది సరోజకు. చూస్తున్నా ఏది మన తాహతకు తగ్గ సంబంధం దొరకొద్దు. అవధాని ఆ విషయాన్ని దాటయ్యనే వేశాడు. సరోజలో ఉత్సాహం నీరు గారిపోయింది. తండ్రి వెళ్ళిపోయిన తర్వాత తల్లి ఫోటో దగ్గరికి వెళ్ళి చీర చెరుగు నోటికి అడ్డం పెట్టుకొని ఏడ్చింది. రాఘవయ్య పెళ్లి తతంగం టూకీగా జరిపేసుకున్నాడు. ఆర్భాటంగా పెళ్లి జరిపిస్తే ఆ విషయం అందరి నోట నానుతుంది అని. ముసలాడికి పెళ్ళంటే ఎంత సంబరమో సుమా అని తనను ఆడిపోసుకుంటారని అతని బిడియం. రాఘవయ్య లజ్జను కనిపెట్టి పెళ్లి కూతురి తండ్రి మరీ ఆగడం చేసి అనుకున్న దానికన్నా ఎక్కువే డబ్బు గుంజాడు. అయినా రాఘవయ్య మాత్రం బాధపడలేదు. ఈ కార్యం సక్రమంగా నెరవేరితే చాలు అనే ఆతృతగానే ఉన్నాడు. రాఘవయ్య కూతుర్ని దగ్గరికి పిలిచి ఒక రోజున ఆ పిలుపులో ఎన్నడూ లేని లాలన తోచింది సరోజకు. చూడమ్మా, మీ పిన్నికి కొత్తగా ఉంటుంది ఇక్కడ. అందుకని కొన్నాళ్ల పాటు నీవే ఇంటి పనులన్నీ యథావిధిగా చేసుకువెళ్ళు. కొంత అలవాటయ్యాక వంట, ఇంటి బాధ్యత మీ పిన్నికి అప్పగించవచ్చు అన్నాడు రాఘవయ్య నసుగుతూ. సరోజకు దుఃఖం పొంగుకొచ్చింది. ఆ రోజంతా తనివి తీరా ఏడ్చింది. సరస్వతి కదిలితే కందిపోతుందేమో అన్నట్టుగా రాఘవయ్య ఆమె చెంతనే అంటిపెట్టుకొనుండి ఆమె అవసరాలన్నీ చూస్తున్నాడు. మేడ మీద గదిలో సరస్వతితో పగలు రాత్రి అనే భేదం లేకుండా గడుపుతున్నాడు. తండ్రి తలుపు తెరిచి కేకబెడితే సరోజ టిఫిను, కాఫీ పైకి తీసుకెళ్లేది. ఇలా 2 నెలలు గడిచాయి. అయినా సరోజ, సరస్వతి ఇద్దరు ఇంకా అపరిచితులుగానే ఉండిపోయారు. తన తల్లి స్థానాన్ని ఆక్రమించడానికి వచ్చిన సరస్వతిని సరోజ అక్కస్తో చూస్తే అందం, ప్రాయం ఉన్న ఈ యువతి తనలాగా కాకుండా యవ్వనం ఉన్న యువకుణ్ణి పెళ్లాడుతుంది కదా అనే అసూయగా చూసేది సరస్వతి. నాట్ల తరుణం వచ్చింది. పొలాలకు నీరు పెట్టి తడి చెయ్యడం, దున్నడం ఇత్యాది పనులతో రాఘవయ్యకు ఇంటి పట్టున ఉండేందుకు వీలు లేకుండా అయిపోయింది. వేళకిన్ని మెతుకులు కొరికి కర్రబుచ్చుకొని పొలానికి వెళ్ళడం, లేదా భోజనం కూడా పాలేరుని పంపి పొలానికే తెప్పించుకోవడమో చేసేవాడు. సరస్వతి గదిలో బెడ్ మీద నుంచి కాఫీ కోసం కేకబెట్టింది. అదరా బదరాగా సరోజ కాఫీ పుచ్చుకొని పైకెళ్ళింది. ఆమెను చూస్తూనే సరస్వతి రుసరుసలాడింది. ఏమ్మా, కాఫీ తేవడం తెలీదా? లేకపోతే మీ నాన్న ఉంటేనే గాని కాఫీ ఇవ్వరా ఇంట్లో? సరోజకు అరికాలి మంట నెత్తికెక్కింది. ఏమిటి ఈవిడ దబాయింపు? తను నియమించుకున్న పని మనిషి అనుకుంటోందా ఏం? అయినా ఆడదాయి పుట్టాక వంటగదిలోకి వచ్చి తాగొచ్చు కదా. మహారాణిలాగా బెడ్ మీద కూర్చుని అరవకపోతే? ఇది మొదటి సంఘటన కనుక తానే సరిపెట్టుకోవడానికి ప్రయత్నించింది సరోజ. నీవు ఇంకా నిద్ర లేచావో లేదో అని తెలియదు పిన్ని అంది సరోజ. కాఫీ సిప్ చేస్తున్నదల్లా సరస్వతి ఆగిపోయింది. నీ వయసెంత అని అడిగింది. 18. సరోజ బదులిచ్చింది ఆశ్చర్యంగా చూస్తూ. నా వయసు ఎంతో తెలుసా? తెలీదు. నువ్వు చెప్తే కదా తెలిసేది నాకు పిన్ని. అదిగో ఆ మాటే అనొద్దంటున్నాను. నీ వయసు 18, నా వయసు 17 సంవత్సరాలు. అంటే నేను నీకన్నా ఒక ఏడాది చిన్న. నీకు నేను పిన్ని ఎలా అవుతాను? అదా ఈమె బాధంతా అని లోపలే నవ్వుకుంది సరోజ. మరైతే నిన్నేమని పిలవను? పేరు పెట్టి పిలు, సరస్వతి అని. నాన్న కోప్పడతారేమో. పిన్ని గిన్ని అంటే ఎప్పుడో కోప్పడే నాన్న సంగతి కాదు. ఇప్పుడు నేను నోరు చేసుకోవాల్సి వస్తుంది. అసలే నా నోరు మంచిది కాదు.
కావాలంటే మా ఊళ్ళో అడుగు చెప్తారు. సరస్వతి అంటే మేముండే చోట 3 వీధులకు హడలే అంటూ అరగంట లెక్చర్ ఇచ్చింది. కానీ ఆ రోజు చీకటి పడే లోపనే మరో అనర్థం జరిగిపోయింది. పొలంలో కలుపు తీయించి సాయంత్రానికల్లా ఇంటికి వస్తున్న రాఘవయ్యను తాచుపాము కరిచింది. నోట నురగలు కక్కుతో రాఘవయ్య పొలం గట్టు మీద పడిపోయాడు. ఎవరు ఆ దారంట పోతూ చూడడం తటస్థించింది. నలుగురు పోగే అన్ని చేతుల మీద ఇంటికి తెచ్చారు. పాము మంత్రగాళ్లకు ఫోన్ వెళ్ళింది. కానీ ఏమీ లాభం లేకపోయింది. ఇంకొక గంటకు రాఘవయ్య ఈ లోకల్ నుంచి శాశ్వతంగా నిష్క్రమించాడు. సరోజ తండ్రి శవం మీద పడి విలపించింది. తనను కొట్టినా తిట్టినా అతడు తన కన్న తండ్రి. తల్లిపోయినందుకే ఆమె జీవితం నరకప్రాయంగా తయారైంది. ఇప్పుడు తండ్రి కూడా దాటిపోతే తన గతి అధోగతే. పగబట్టిన పాములాగా సరోజ తనను కాటేయాలని కనిపెట్టుకొని ఉంది. 10 రోజులు గడిచాయి. పాలేరు నరహరితో ప్రేమ కలాపాలు మొదలెట్టింది సరస్వతి. రాత్రింబవళ్ళు వాడితోనే గదిలో ఉంటుంది. రాఘవయ్య చనిపోయాడు అన్న విచారం వాళ్లలో ఏ కోశానం లేకపోగా అతడి మరణం వాళ్ళకి మేలే కలగజేస్తున్నట్టుగా సంతోషంగా గడపసాగారు. ఇల్లు, పొలం, డబ్బు, దస్కం అన్నీ సరస్వతి ఆధీనంలోకి వచ్చేశాయి. ఆ ఇంటికి క్లియోపాత్రా రాణి అయిపోయింది సరస్వతి. సరస్వతి స్థానం ఎంత ఉన్నతికి చేరుకుందో సరోజ గతి అంత అధోగతికి దిగజారింది. ఇంటి చాకరీతోనే సరోజ సతమతం అయిపోతుంటే పైన సరస్వతి ఏదో వంకన సాధించడం, చేయి చేసుకోవడం పరిపాటి అయిపోయింది. అన్నం ముందు కూర్చుని అన్నం కూర కలిపేది సరస్వతి. ఒక ముద్ద నోట్లో పెట్టుకుని థూ అని సరోజ మొహానే ఊసేసేది. నీ వంట వల్లకాడైపోను, ఇదేం మనుషులు తినేదా లేక పందులకి పెట్టేదా, రోజు రోజుకి ఇలా చేస్తున్నావే అని తిట్టేసేది. లేచి వెళ్ళిపోతూ చేత్తో నెత్తి మీద మొట్టేది. ఆ ముసలాయంతో పాటు నువ్వు కూడా చస్తే బాగుండేది అనేది. బస్తీలో ఫారిన్ నైలెక్స్ చీరలు, టాయిలెట్ సామాన్లు కొనేందుకు నరహరి, సరస్వతి ఇద్దరు బస్తీకి వెళ్ళిపోయారు. ఆ రోజు మేడ మీద గది ఊడ్చి శుభ్రం చేసేందుకు సరోజ వెళ్ళింది. ఎనపెట్టె తాళాలు ఎనపెట్టెకు వేలాడుతున్నాయి. పాపం, కొత్త జంట, కొత్త సుఖం. తమ హడావిడిలో తాళాలు మర్చిపోయారనుకుంది సరోజ. తన చేతిలోని చీపురు కట్టను అక్కడ పడేసింది. ఎనపెట్టె తెరిచి చూసింది. లోపలంతా నోట్ల కట్టలు, తల్లి నగలు ఉన్నాయి. వాటిని చూడగానే సరోజ మనసులో కొత్త ఆలోచన మెరిసింది. కొంత డబ్బు తీసుకుని తను ఎటైనా వెళ్ళిపోతేనో ఈ నరకం నుంచి బయటపడిపోవచ్చు కదా. ముందు తన చేతిలో డబ్బు అయిపోయేలోగా ఎక్కడైనా చిన్న ఉద్యోగం సంపాదించుకోలేకపోతుందా తను? అయితే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని సాయం అడగాలి? విజయవాడలో తన తండ్రి స్నేహితుడు ఉన్నాడు, డాక్టర్ రాజారావు. అతడి వద్దకు వెళ్ళి సహాయం అడగాలి. ఆలస్యం అమృతం విషం అనుకుంది సరోజ. ఎనప్పట్లోంచి 3000 తీసుకుని అప్పటికప్పుడు విజయవాడ రైలు ఎక్కేసింది. అరేరే, నాన్నగారు పోయారా? ఎంత ఘోర వార్త విన్నానో. ఆయనకు నేను చాలా రుణపడి ఉన్నాను. నా చదువుకు చాలా సహాయం చేశారు. ఎంత పని జరిగింది అని రాజారావు నచ్చుకున్నాడు. సరోజ కథంతా విని, మీ కృతజ్ఞతలను అందుకోవడానికి భూమి మీద మా నాన్నగారు ఎటూ లేరు. ఆయన కుమార్తెను నేను నిస్సహాయురాలనై ఏకాకిగా ఉన్నాను. నాకేదైనా ఆసరా చూపించగలిగితే షూర్ షూర్ అన్నాడు. అంతకన్నా నాకు ఇంకేం కావాలమ్మా? నేను నీకే రకంగా సహాయం చేయగలనో చెప్పండి. డబ్బు కావాలా? డబ్బు కాదండి. మా నాన్న చివరి రోజుల్లో పునర్వివాహం చేసుకున్నారు. తీరా ఆయన పోయాక మా పిన్ని అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. వాళ్ళిద్దరూ ఒకటై నాకు ఆ ఇంట్లో ప్రత్యక్ష నరకాన్ని చవి చూపిస్తున్నారు. ఇక అక్కడ బ్రతకలేక పారిపోయి వచ్చేశాను. నా కాళ్ల మీద నేను నిలబడి జీవించగలిగేందుకు ఎక్కడైనా చిన్న ఉద్యోగం ఇప్పించండి అని అడిగింది ప్రాధేయపూర్వకంగా. డాక్టర్ రాజారావు తల నిమురుకున్నాడు చేత్తో. ఉద్యోగం దొరకడం అంటే మాటలు కాదు, అందులోనూ ప్రస్తుత రోజుల్లో. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? టైప్ రైటింగ్ లాంటి క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉన్నాయా? అబ్బే, అసలు నేను 10వ తరగతి వరకు కూడా చదవలేదండి. పెద్ద చదువులతో పని లేక చిన్న ఉద్యోగం చూడండి చాలు. రాజారావు ఒక్క నిమిషం ఆలోచించాడు. నీ చదువుకి ఏ ఉద్యోగం దొరుకుతుందబ్బా అన్నాడు నిదానంగా. ఎక్కడైనా పెద్ద పెద్ద గుడ్డల షాపులో
సేల్స్ గర్ల్గా దొరికినా చాలండి. ఓ, ఆల్ రైట్, నీవు చెప్పిన ప్రకారమే కానిద్దాం. నాకు తెలిసిన క్లాత్ షాప్ ఓనర్ని కలుసుకుంటాను. నీకు ఉద్యోగం దొరుకుతుందనే నా ఉద్దేశం. అందాక నువ్వు మా ఇంట్లోనే నిరభ్యంతరంగా ఉండొచ్చు అంటూ రాజారావు కాలింగ్ బెల్ నొక్కాడు. సిస్టర్ వచ్చింది. డ్రైవర్ని పిలు. సిస్టర్ వెళ్ళి డ్రైవర్ని పిలిచింది. చూడు రామయ్య, ఈ అమ్మాయిని కారులో తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర దిగబడిచిరా అన్నాడు. అలాగే సార్ అంటూ డ్రైవర్ తలుపి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఆయా వర్ధనమ్మ ఉంటుంది. నీవు వస్తున్నట్టు నేను ఆమెకు ఫోన్ చేస్తాను. ఇంటికెళ్ళి స్నానం చేసి భోజనం చేసి హాయిగా నిద్రపో. అసలే ప్రయాణపు బడలికలో ఉన్నట్టున్నావు. సరోజ కుర్చీలోంచి లేచింది. డాక్టర్ రాజారావుకి నమస్కారం చేసి రూమ్లో నుంచి బయటకు వచ్చింది. కారులో ఎక్కి కూర్చుంది. డాక్టర్ రాజారావు రిసీవర్ ఎత్తి డయల్ చేశాడు. వర్ధనమ్మ, మన ఇంటికి సరోజ అనే ఒక అమ్మాయి వస్తుంది. ఆమెకు అన్ని సదుపాయాలు సమకూర్చి ఆమెకే ఇబ్బంది కలగకుండా చూడు. వాళ్ళ నాన్న వల్ల నేను చాలా సహాయం పొంది ఉన్నాను అన్నాడు ఫోన్లో. అలాగే బాబు అంది వర్ధనమ్మ. వాకిట్లో సరోజకు వర్ధనమ్మ ఎదురొచ్చింది. రామ్మ రా, నీ గురించి డాక్టర్ బాబు గారు ఇప్పుడే ఫోన్ చేశారు అంది ఆప్యాయంగా. ఆమె ఆదరానికి ముగ్ధురాలు అయిపోతూ సరోజ ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించింది. ఉప్మా టిఫిన్ తిని కాఫీ తాగింది. వేడినీళ్లు స్నానం చేసి డ్రెస్ మార్చుకుంది సరోజ. భోజనం ముందు వర్ధనమ్మ కొసరి వడ్డించింది. ఆమె ఆప్యాయతకి తన తల్లి గుర్తుకొచ్చింది సరోజకు. హాల్లో గోడకు తగిలించి ఉన్న పెద్ద ఫోటో ఆమెను ఆకర్షించింది. ఫోటోలోని వ్యక్తి అందంగానూ ఆకర్షణీయంగానూ ఉంది. సరోజ ఫోటో వంక తదేకంగా చూడడం గమనించిన వర్ధనమ్మ, ఆమె డాక్టర్ గారి భార్య అంది. ఆమె ఎక్కడుంది? ఇంట్లో ఎక్కడా కనిపించలేదే. ఆమె యాక్సిడెంట్లో మరణించింది. పాపం, చిన్న వయసులోనే అకాల మృత్యువుకి గురైందన్నమాట. పైగా రాజారావు గారు ఆడవాళ్లను విరక్తిగా చూడడం గ్రహించాను. అంటే చనిపోయిన భార్య అంటే ఆయనకు ఎంత గౌరవం ఉండి ఉండాలి. ఆమెను తన హృదయంలో నుంచి తుడిచి వెయ్యలేకనే పునర్వివాహ విషయం ఎత్తలేదు అని అనుకుంది. డాక్టర్ రాజారావు ఆదర్శాన్ని మెచ్చుకుంది సరోజ. వర్ధనమ్మ నిట్టూర్పు విడిచింది. అదంతా పెద్ద విషాద గాథలే తల్లి అంది వంటిట్లోకి వెళ్తూ. రాజారావుని పెళ్లాడిన స్త్రీ ఎంత అదృష్టవంతురాలు. ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన ఆమెనే తన హృదయంలో పదిలపరుచుకుని ఆరాధిస్తున్నాడు అంటే స్త్రీకి అంతకన్నా కావాల్సిందేముంది? ఆ రాత్రి పొద్దుపోయాక రాజారావు గారు ఇల్లు చేరుకున్నారు. కొత్త చోటు, కొత్త ప్రదేశం నీకు నచ్చిందో లేదో అన్నాడు రాజారావు డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటూ. కొత్త అయితేనే ఇల్లు, ఈ వాతావరణం నాకు చాలా బాగా నచ్చినాయి. ఎంతకాలం ఇక్కడే ఉండిపోదామా అని అనిపిస్తోంది అప్పుడే అన్నది సరోజ. రాజారావు పకపకా నవ్వాడు. వెల్ వెల్, మొదటి రోజు అలానే ఉంటుంది. 2 రోజులు గడిచాక ఈ ఇంట్లోని నిశ్శబ్దతకు విసికెత్తి బోరు కొడుతుంది. అన్నట్టు నా దగ్గర పైక ఉంది. దాన్ని మీ దగ్గర ఉంచితే భద్రంగా ఉంటుంది అని అనుకుంటున్నాను. నా దగ్గర ఎందుకు? రేపు వర్ధనమ్మను వెంట పెట్టుకొని వెళ్ళు. బ్యాంక్ అకౌంట్ నీ పేరు ఓపెన్ చేయి. తర్వాత నీ ఉద్యోగం గురించి వాకప్ చేశాను. లతా టెక్స్టైల్స్ ఓనర్ లతాదేవి రేపు నిన్ను రమ్మంది అని చెప్పాడు. భోజనాలు అయ్యాక సరోజ తన గదిలోకి వెళ్ళి పడుకుంది. పగలంతా నిద్రపోవడం వల్ల ఆమెకు నిద్ర పట్టలేదు. క్రింద హాల్లో వర్ధనమ్మ మాటలు వినిపించాయి. అందులో తన ప్రసక్తి రావడంతో చెవులు రిక్కించి వినసాగింది సరోజ. అమ్మాయి చాలా యోగ్యురాల్లాగా కనపడుతోంది. ఆమె ఇంటికి ఇల్లాలైతే ఎంత బాగుంటుంది. వర్ధనమ్మ చిన్నగా అంటోంది. వర్ధనమ్మ, ఏమిటా మాటలు? కనపడ్డ ప్రతి అమ్మాయి గురించి నీవిలా మాట్లాడడం బాగాలేదు అన్నాడు రాజారావు కసురుకున్నట్టుగా. లేకపోతే ఎన్నాళ్ళని ఇలాగా? నీ ఆలనా పాలనా చూసుకునేదెవరు? అదీగాక వగలాడి చేతుల్లో కీలుబొమ్మ వై నీవు పాడైపోతుంటే నేనెలా చూస్తూ ఊరుకోను? వర్ధనమ్మ ఈ తఫా నిష్ఠూరంగానే అంది. అందుకని ఇంటికి వచ్చిన ప్రతి అతిథి మెళ్ళో తాళి కట్టేయమంటావా? అయినా అమ్మాయి వయసు ఎక్కడా? నా వయసు ఎక్కడా? నా కూతురు వయసు ఉంటుంది ఆ అమ్మాయికి. అయితేనేం బాబు, మా రోజుల్లో మటుకు ఆ మాత్రం వ్యత్యాసం లేదు. ఆ కాపురాలు ఎంత లక్షణంగా సాగాయి. ఇక ఆపు నీ సొద, వెళ్ళి నీ పని చూసుకో పో. వర్ధనమ్మ లోపల గదుల్లోకి వెళ్ళిపోయింది.
సరోజ ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. లతా టెక్స్టైల్స్ చాలా పెద్ద దుకాణం. అనేక రకాల నూలు, టెర్లిన్, టెరికాటన్, స్త్రీ పురుషుల బట్టలున్నాయి. 6 మగవాళ్ళు, 5 యువతులు అందులో సేల్స్ మ్యాన్గాను సేల్స్ గర్ల్స్గాను పనిచేస్తున్నారు. లతాదేవి సరోజను మరో అమ్మాయికి పరిచయం చేసింది. ఈ అమ్మాయి పేరు సునీత. ఈమె ఒక్కతే రూమ్లో ఉంటుంది. ఆమె గదిలోనే నీవు ఉండు. ఇదిగో సునీత, ఈ రోజు నుంచి ఈమె నీకు అసిస్టెంట్. గుడ్డల బేరంలో ఆమెకు బాగా తర్ఫీదివ్వు అంది లతాదేవి. 1-2 రోజులు సరోజకు పెద్దగా పని చెప్పలే సునీత. తర్వాత ఆమెపై పనిభారం పడింది. సునీత నివాసం కూడా సరోజకు నచ్చలేదు. చిన్న గది, 4-5 కాపురాలకు కలిపి ఒకటే కొళాయి, ఒకటే బాత్రూమ్, ఒకటే లెట్రిన్. పల్లె వాతావరణంలో స్వేచ్ఛగా తిరిగిన సరోజకు ఇక్కడి యాంత్రిక జీవనం సుతరాము నచ్చలేదు. అన్నిటికీ హడావిడి. మరో 4 రోజులు గడిచేసరికి ఆ సుఖానికి కూడా అవాంతరం వచ్చింది. బట్టల దుకాణంలో లత తమ్ముడు సరోజ వైపు ఆకలిగా చూడడం, వెకిలి నవ్వులు నవ్వడం, జనం లేనప్పుడు ఆమె దగ్గరగా వచ్చి ఏదో నెపంతో ఆమెను తాకడం ఇలాంటివి చేస్తున్నాడు. అతన్ని ఎలా వదిలించుకోవాలా అని బాధపడుతుంటే సునీత మరో కొత్త బెడద తెచ్చిపెట్టింది. సరోజ, ఇవాళ మా బావ వచ్చాడు. రాత్రి 10 గంటల ట్రైన్లో వెళ్ళిపోతాడు. అందాక నువ్వు ఏదైనా మొదటి ఆట సినిమా చూసిరా అంది. పాపం సునీత ప్రాణప్రదంగా ప్రేమించుకునే బావతో కులాసాగా మాట్లాడుకుంటుంది కదా అని సరోజ అలానే సినిమాకి వెళ్ళొచ్చింది. సరోజ వచ్చి తలుపు తట్టాక సునీత తన బావను పంపేసింది. ఆ వెళ్ళిపోతున్న వ్యక్తిని చూస్తుంటే సరోజకి కంపరం కలిగింది. తాగిన వాసన, నల్లగా కారు మబ్బు రంగులో ఉన్నాడు ఆ వ్యక్తి. సిల్కు లాల్చి, మెళ్ళో బంగారపు గొలుసు, చేతివేళ్ల ఉంగరాలు, చేతికి ఖరీదైన వాచి ఉంది. వాటిని బట్టి ఆ వ్యక్తి స్థితిమంతుడే అయి ఉండాలి అని అనిపించింది సరోజకి. మరి అంతటి స్థితిమంతుడైన బావ ఉంటే అస్తమాను బట్టల దుకాణంలో వెట్టి చాకిరీ చేసుకుని బ్రతకాల్సిన అవసరం ఏముంది అని అనుమానం కూడా కలిగింది. మరి కొద్ది రోజుల్లో ఆ అనుమానం కూడా నివృత్తి అయింది. సునీత కోసం వచ్చేది బావ కాదు, చాలామంది బావలు వస్తున్నారు. అంటే సునీత గరానాగా చీకటి వ్యాపారం సాగిస్తోందా? చిచి, ఆమె ఎంత నేచురల్ తెలిస్తే ఆమె గదికి తను రాకనే పోదును అని బాధపడింది. ఒకరోజు సునీతను నిలవేసింది సరోజ. ఈ పాడు పని చేయకపోతే నీకు పొట్ట గడవదా అని. సునీత ఆమెపై కోపగించుకోలేదు. పైగా వేదాంతిలాగా నవ్వింది. నీకు అనుభవం తక్కువ. ఇల్లు వదిలి బజారుకెక్కిన ప్రతి యువతి జీవితానికి గమ్యం ఇదే. అంతదాకా ఎందుకు? లతా టెక్స్టైల్స్ సేల్స్ గర్ల్స్ అందరూ లత తమ్ముడు మోహన్ని తృప్తి పరిస్తేనే వాళ్ళ ఉద్యోగాల్లో నిలదొక్కుకోగలరు. వాడంతటి దుర్మార్గుడా? కొద్ది రోజుల్లో నీకే అర్థమవుతుంది. వాడు చూపు ఇప్పుడు నీ మీదే ఉంది. లత రికమెండేషన్ మూలాన నీవు వాడి ఆసరా లేకుండా ఉద్యోగంలోకి చేరావు. అందుకే ఆ బాధ నీకు తెలియదు. అయినా లత మాత్రం సామాన్యురాలా? ఆమెకు ఒక భర్త ఉన్నాడు. అయినా డాక్టర్ రాజారావుతో సంబంధం పెట్టుకుంది. అంతటి ధనవంతురాలికి కూడా ఇంకా డబ్బు మీదే వ్యామోహమా? సరోజ మాట్లాడలేదు. మర్నాడు మేనేజర్ సరోజను పిలిచి, సరోజ, మోహన్ దాస్ భార్యకు చీరలు కావాలట. ఫారెన్ నైలెక్స్ 10 వెరైటీలు తీసుకొని రిక్షాలో వాళ్ళ ఇంటికెళ్ళి చూపించరా. ఆమెకి నచ్చినవి ఉంచేసి మిగతావి తీసుకొచ్చయ్యా అని చెప్పాడు. సరోజ గుండె గుబేలమంది. అయినా ధైర్యం చేసి బయలుదేరింది. మోహన్ దాసు ఇతర వ్యక్తులపైన చేస్తున్న అత్యాచారాల్ని అతడి భార్యకు తెలియజెప్పి భర్తను చెప్పు చేతుల్లో ఉంచుకోమని హెచ్చరిద్దామనే ఉద్దేశంతో బయలుదేరింది. చివరకు మోహన్ దాస్ బంగ్లా ఎంతో అందంగా ఉంది. వాకిట్లో పని మనిషి ఎదురు చూస్తోంది. సరోజ రిక్షాలోంచి దిగగానే అమ్మగారు మేడ మీద గదిలో ఉన్నారు, వెళ్ళండి అంది పని మనిషి. చీరల మూట చంకలో పెట్టుకొని సరోజ లోపలికి వెళ్ళింది. లోపల కార్పెట్స్, సోఫాలతో ఇల్లు అధునాతనంగా ఉంది. ఇల్లంతా బోసిపోతూ ఇంత నిర్మానుష్యంగా ఉందేమా అని ఆశ్చర్యపడుతూ మరోపక్క అనుమానిస్తూనే సరోజ మెట్లెక్కి మేడ మీద గదిలోకి చేరుకుంది. బెడ్ మీద ఎవరో స్త్రీ పడుకునుంది. సరోజ బెడ్ దగ్గరికి వెళ్ళి చీరల మూటను స్టూల్ మీద ఉంచి అమ్మగారు అని పిలిచింది. బెడ్ మీద చీర కప్పుకొనున్న వ్యక్తి ముఖం ఇటు తిరిగింది.
ఆమె స్త్రీ కాదు, ముమ్మూర్తులా మోహన్ దాసే. ఆ చీరలు ఎవరికి కావాలి? నీకోసమే ఈ శ్రమంతా అన్నాడు అతడు సరోజను తన మీదకి లాక్కుంటూ. నీవు అరిచినా ఆదుకోవడానికి ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు. వద్దనుకున్నా కాదనుకున్నా నిన్ను అనుభవించడానికి నేను మాత్రమే ఉన్నాను అంటూ ఆమెను ముద్దు పెట్టుకోబోయాడు మోహన్ దాస్. ఆమె గింజుకుంది బలంగా. జాకెట్ పర్రున చిరిగిపోయింది. సరోజ గదిలో ఒకవైపుకి పరిగెత్తింది. మోహన్ ఆమెను అనుసరించబోయాడు. అలమార్లో ఉన్న ఫ్లవర్ వాజును అందుకుని 2 చేతులతో దాన్ని అతడి మీదకి విసిరింది. అతడు గబాల్న నేల మీదకి వంగాడు. ఫ్లవర్ వాజ్ వెళ్ళి మరోవైపు గోడ కొట్టుకొని ముక్కలైపోయింది. సరోజ అంతటితో ఊరుకోలేదు. చేతికందిన వస్తువునల్లా అతడి మీదకు విసురుతోంది. బాణవర్షంలా తన మీదకు పడుతున్న వస్తువుల్ని తప్పించుకునే యత్నంలో మోహన్ ఆమెను సమీపించలేకపోయాడు. సరోజ వాకిలి వైపు చూసింది పారిపోవడానికి. మోహన్ ఆమె చూపుల్ని గమనించాడు. వాకిలి వైపు పరిగెత్తుతున్న సరోజను అడ్డగించడానికి తను పరిగెత్తాడు. సరోజ దడాలున ఒక తలుపు నెట్టింది. మోహన్ వచ్చి ఆ తలుపుని ఢీకొన్నాడు. మళ్ళీ తలుపుని మరో పక్కకు బలంగా ఊగించేసరికి అది వెళ్ళి మోహన్కి కొట్టుకుంది మరోసారి. బ్యాలెన్స్ తప్పిపోయి కింద పడిపోయాడు మోహన్. సరోజ మెట్ల మీదుగా కిందకి పరిగెత్తింది లేడీలా. మోహన్ నేల మీద నుంచి లేచాడు. ఆమె వెంటబడ్డాడు. సరోజ హాలు దాటుకుని మెయిన్ డోర్ తెరుచుకొని లాన్లోంచి పరిగెత్తింది బయటకు. సరోజ ఆగు, సరోజ ఆగు అని అరుస్తూ ఆమె వెనకే పరిగెత్తుకొస్తున్నాడు మోహన్ దాస్. సరోజ మెయిన్ గేట్ తోసుకొని రోడ్డెక్కింది. అస్తం వ్యస్తంగా ఉన్న చీర చెరుగు పాదం కింద పడింది. ఆమె తూలి ధడాలన్న రోడ్డు మీద పడిపోయింది. అదే సమయంలో ఆ దిశగా స్పీడ్గా వస్తున్న కారు ఆమెను ఢీకొంది. కీచుమని అరుస్తూ బ్రేకులతో ఆగిపోయింది. అది డాక్టర్ రాజారావు కారు. పూర్తిగా కోలుకున్నాక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సరోజ మళ్ళీ డాక్టర్ రాజారావు గారి ఇల్లు చేరుకుంది. శారీరకంగా కోలుకున్నా కానీ ఆమె మానసికంగా బాగా కృంగిపోయింది. జీవితం అంటే విరక్తి కలగసాగింది. ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక డాక్టర్ రాజారావు తీరిగ్గా కూర్చుని మెడికల్ జర్నల్ తిరగేస్తున్నాడు. సరోజ అతడికి ఎదురుగా వచ్చి కూర్చుంది. డాక్టర్, మీరు బిజీగా లేకపోతే మీతో కొంచెం మాట్లాడాల్సిన పనుంది. ఎస్ అంటూ రాజారావు మెడికల్ జర్నల్ని టీపాయ్ మీద పడేశాడు. సరోజకు ఎక్కడ ఎలా మొదలుపెట్టాలో తెలియక తిక్కమక్క పడింది. చివరకు ఎలాగో గొంతు పెకిలించుకొని, మీ ఆసరాతో ఉద్యోగం సంపాదించుకొని నా కాళ్ళ మీద నేను నిలబడగలనని ఎన్నో ఆశలతో వచ్చాను ఇక్కడకు. కానీ ఇల్లు వదిలిన ప్రతి ఆడదాన్ని, గూడు వదిలిన పక్షిని వేటకాడు ఎలా వేటాడుతాడో అలాగే ప్రతి పురుషుడు ఆమెను కాటేయాలనే చూస్తారు. కానీ తనలాగే స్త్రీ కూడా పొట్టకూటి కోసం వచ్చిందని ఆలోచించాడు. నాకు కలిగిన కొద్ది అనుభవంలోనూ నేను గ్రహించిన సత్యం ఇది. నేను ఎటువంటి పరిస్థితిలోనూ యాక్సిడెంట్కి గురైంది మీకు ఈపాటికి తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నాను. డాక్టర్ రాజారావు సిగరెట్ వెలిగించాడు. అవును, తెలిసింది. ఆ వెధవని కటకటాల వెనకకు త్రోయించి ఉండేవాణ్ణి. అయితే అందుకు నీవు కోర్టెక్కి వాగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది. నీ బ్రతుకు రచ్చకెక్కడం ఇష్టం లేక నేను విరమించుకోవాల్సి వచ్చింది. పోన్లేండి, ఆ విషయం వదిలేయండి. ఇక నా భవిష్యత్ ఏంటి? లతా టెక్స్టైల్స్లో మానేసి మరో చోట చేరిన అక్కడ మాత్రం ఈ మోహన్ దాస్ లాంటి వ్యక్తులు ఉండరని నమ్మకం ఏంటి? అందుకని ఏం చేయాలనుకున్నావు? బెడ్లో ఉన్నన్నాళ్ళు ఆలోచించిన మీదట ఒక నిర్ణయానికి వచ్చాను. ఏముంటుంది? సరోజ పెదవులు వణికాయి. పెళ్లి చేసుకుని ఒక వ్యక్తి నీడలో గృహిణిగా మారిపోవడమే. ఉద్యోగం సంపాదించడం కన్నా పెళ్లి చేయడం, అందున ఆడపిల్ల పెళ్లి చేయడం ఎంత కష్టం. నాకు నచ్చిన వరుణ్ణి కూడా ఎన్నుకున్నాను. సరోజ తల వంచుకొని నిదానంగా అంది. డాక్టర్ రాజారావు సోఫాలోంచి ముందుకు వంగాడు ఆసక్తిగా. గుడ్, ఇంకనే ఎవరా వ్యక్తి అని అడిగాడు. డాక్టర్, నేను కోరుకున్న వ్యక్తితో నా వివాహం జరిపిస్తారా? నేను అట్టే కాలం బ్రతుకుతానని అనుకోను. పెళ్లి కాని యువతిలాగా చనిపోలేను. పెళ్ళైన పునఃస్త్రీగా చావాలనేదే నా కోరిక. ఆ కోరిక తీరకుండానే నన్ను మృత్యువు కబళించిన నా ఆత్మ ఉత్తమ లోకాలకి పోలేదు డాక్టర్.
ఇంతకీ నా మనసులోని వ్యక్తి ఎవరు? డాక్టర్, మీరు భార్యా వియోగులు. మీరే నన్ను ఎందుకు పెళ్లాడకూడదు? డాక్టర్ రాజారావు తుళ్ళిపడ్డాడు. వాట్? ఏంటి నువ్వు అనేది అని అరిచినట్టుగానే అన్నాడు. భయపడకండి డాక్టర్, నన్ను పెళ్ళాడి మీ బ్రహ్మచర్యాన్ని పాడు చేసుకోనక్కర్లేదు. నేను ఎటూ చావు కోసం ఎదురు చూస్తున్న దాన్ని. మీ అర్ధాంగిగా నన్ను స్వీకరించక్కర్లేదు. మీ నుంచి నాకు ఎటువంటి సుఖాలు కూడా అక్కర్లేదు. కేవలం లోకం దృష్టిలో నన్ను మీ గృహిణిగా చేసుకోండి చాలు. ఎటు 1-2 నెలల కన్నా నేను ఎక్కువ బ్రతకను. ఒకవేళ అంతకన్నా ఎక్కువ బ్రతికేటట్టుంటే ఏదైనా విషం మింగి అయినా నా జీవితాన్ని అంతం చేసేసుకుంటానే, కానీ నా వల్ల మీకు ఎటువంటి అసౌకర్యము కలగదని హామీ ఇస్తున్నాను. డాక్టర్ రాజారావు చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. నీ నిర్ణయం మరొకసారి యోచించు సరోజ. నేను చాలా కఠిన స్వభావుణ్ణి, పాషాణ హృదయం కలవాణ్ణి. నేను ప్రాయంలో ఉన్నప్పుడు, అంటే ఇంతకన్నా చిన్నవాడిగా ఉన్నప్పుడు నా వివాహం జరిగింది. చాలా కొద్ది రోజుల్లోనే నా భార్య దారుణమైన పరిస్థితుల్లో మరణించింది. ఆ రోజు నుంచి నా హృదయం పాషాణం అయిపోయింది, మనసు కరుడుగట్టిపోయింది. ప్రతి చిన్న విషయాన్ని సీరియస్గా తీసుకునే స్వభావం నాది. నాతో పెళ్ళంటే నిప్పుతో చెలగాటమే అనుకో. నాకు అలాంటి అనుబంధమే కావాలి డాక్టర్. కొద్ది వయసులోనే ఎండి మోడైన నా జీవితానికి తన ఆప్యాయతను పంచి అనురాగాన్ని పెంచి నా జీవితాశను పెంపొందించే భర్త కన్నా మీలాంటి వ్యక్తే నాకు తగినవాడు డాక్టర్. నా కోరికను కాదనకండి డాక్టర్ అంటూ ఆవేశంగా సరోజ రాజారావు కాళ్ళ మీద పడిపోయింది. లే సరోజ, లే. అంతగా ప్రాధేయపడాల్సిన పని లేదు. నా షరతులకు నీవు అంగీకరించి వాటిని తూచా తప్పకుండా పాటిస్తావని హామీ ఇస్తే నిన్ను పెళ్ళాడడానికి నాకేమీ అభ్యంతరం లేదు. తప్పకుండా పాటిస్తాను డాక్టర్. అవేంటో చెప్పండి. లోకానికి మాత్రమే నువ్వు నా భార్యవు, కానీ మన మధ్య ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండవు. ఏ రకమైన అనురాగానికి ఆప్యాయతకు ఆస్కారం లేదు. నా ఇల్లు చక్కబెట్టి నా స్నేహితుల దృష్టిలో నా భార్యగా నటించగలగాలి. నా గత జీవిత ప్రసక్తి ఎత్తరాదు. నేను ఎవరితో తిరిగినా ఏం చేసినా నీవు జోక్యం చేసుకోరాదు. బాగా ఆలోచించుకుని నీ నిర్ణయాన్ని రేపు ఉదయం తెలియజేయి. ఇన్ని చెప్పిన తర్వాత కూడా నీవు నన్ను కట్టుకోవడానికే నిర్ణయించుకుంటే ఈ ప్రపంచంలో నీ కన్నా తెలివి తక్కువ స్త్రీ మరొకటి ఉండదు. గుడ్ నైట్ అంటూ డాక్టర్ రాజారావు తన బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులు మూసేసుకున్నాడు. సరోజ అలానే నేల మీద కూర్చుండిపోయింది, శూన్యంలోకి చూస్తూ. రాజారావు తనకు రేపు ఉదయం వరకు, అంటే 8 గంటల వ్యవధినిచ్చాడు. కానీ తను ఒక నిర్ణయానికి ఎప్పుడో వచ్చేసింది. అలసిపోయిన శరీరంతో వేడెక్కిన మెదడుతో ఆమె సోఫా మీద తలవాల్చి నిద్రలోకి జారుకుంది. వర్ధనమ్మ బెడ్షీట్ తెచ్చి ఆమె మీద కప్పింది, చలి వేయకుండా. రిజిస్టర్ ఆఫీస్లో డాక్టర్ రాజారావుకి సరోజకు నిరాడంబరంగా వివాహం జరిగిపోయింది. ఆ సాయంత్రం అలంకార హోటల్లో రూఫ్ గార్డెన్ మీద పార్టీ ఇచ్చాడు రాజారావు. పుర ప్రముఖులు, అధికారులు చాలామంది వచ్చారు విందుకు. సరోజను బాగా ముస్తాబు చేసింది వర్ధనమ్మ. చూడు తల్లి, రాజారావు స్వభావం మొరటుగా ఉండొచ్చు, కానీ మనసు చాలా సున్నితం అంటూ గదిలోకి పంపించింది సరోజను. ఆ గదిని కూడా వర్ధనమ్మ ఎంతో ఆసక్తిగా అలంకరించింది. ఇటు సరోజ గాని అటు రాజారావు గాని ఆ విషయమే పట్టించుకోలేదు. అగరొత్తులు, సెంటు, మల్లెపూల వాసంతో గది ఉత్తేజకరంగా ఉంది. ప్రతి యువతి కలలుగానే మొదటి రాత్రిలోకి సరోజ నిర్వికారంగా అడుగుపెట్టింది. తను రాజారావు నుంచి ఏమీ ఆశించదలుచుకోలేదు. ఎందుకంటే తనేది కోరుకుంటే అదే తనకు అందకుండా పోయి తనకు ఆశాభంగం కలుగుతోంది జీవితంలో. బెడ్ పక్కనే సోఫాలో కూర్చుండిపోయాడు రాజారావు. రా సరోజ, కూర్చో అని మాత్రమే అన్నాడు. సరోజ అతడికి ఎదురుగా కూర్చుంది. నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. కోరి కోరి నరకల్లాంటి ఈ మనోవేదను ఎందుకు తెచ్చుకున్నావా అని జాలిగా అన్నాడు రాజారావు మళ్ళీ. సుఖ సౌఖ్యాలపై నాకేం మోజులేదు. నీడలేని ఆడవారిపై అత్యాచారం జరిపే మగధీరుల నుంచి రక్షణ మాత్రమే నేను కోరుకున్నది. అది మీ ద్వారా నాకు లభ్యమైంది. పసుపు కుంకాలతో పోవాలని అనుకున్నాను.
అదే 10,000 నాకు. డాక్టర్, రాజారావు ముఖం అదోలా అయింది. నేను నీకు తాళిగట్టిన భర్తను. నేను నీకు డాక్టర్ కన్నా ఇంకేమీ కానా? క్షమించండి. ఎటువంటి ఆప్యాయతను అనురాగాన్ని పెంచుకోవద్దని మీరే ఆజ్ఞాపించారు కదా. అందుకే మిమ్మల్ని డాక్టర్ గాను నన్ను పేషెంట్ గాను భావించుకుంటున్నాను. రాజారావు పకాలన నవ్వేశాడు. ఆల్ రైట్, అనుక్షణం ఆదమర్చి ఉంటావన్నమాట. నాకు కావాల్సింది అదేలే. వెళ్ళి బెడ్ మీద పడుకొని హాయిగా నిద్రపో. నేను పక్క రూమ్లో పడుకుంటాను. తెల్లారాక నేను ఈ గదిలోకి వస్తాను అని రాజారావు పక్క గదిలోకి వెళ్ళి తలుపులు మూసి గడియబెట్టుకున్నాడు. మరుక్షణం ఆ గదిలోంచి స్త్రీ నవ్వు వినిపించింది. సరోజ ఆశ్చర్యపోయింది. ఆ కంఠాన్ని గుర్తుపట్టడానికి ప్రయత్నించింది. కొంచెంసేపు పక్క గదిలోని కంఠాల్ని ఆలకించిన తర్వాత ఒకటి రాజారావుదని మరొకటి లత గొంతు అని గ్రహించింది. అయినా ఆమెలో ఎటువంటి ఉద్వేగము కలగలేదు. కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నించింది. సరోజ ప్రతిరోజు రొటీన్కి అలవాటు పడిపోయింది. త్వరలోనే ఉదయం అవగానే డాక్టర్ రాజారావుకి పేస్టు బ్రష్ అందించడం, తర్వాత టిఫిన్ కాఫీ, ఆ తర్వాత స్నానం, డ్రెస్ కోట్ అందించడం, బూట్లు లేసులు ముడివేయడం, అతడు బయటికి వెళ్తున్నప్పుడు అతడు గేటు దాటేదాకా చూస్తూ గుడ్లప్పగించి నిలబడ్డం, మధ్యాహ్నం అతడు భోజనానికి రావడం, తెలిస్తే బాయ్ చేతికి క్యారియర్ ఇచ్చి పంపడం, రాత్రి అతడు తిరిగొచ్చేదాకా మేల్కొని ఉండడం, అతడికి వడ్డించి తను కూర్చునేది భోజనానికి. ఆ రోజు రాజారావు హడావుడిగా ఇంటికొచ్చేశాడు. సరోజ, ఈ రాత్రికి మనం డిన్నర్కి వెళ్ళాలి. డాక్టర్ రజనీకాంత్ కుమార్తె వివాహానికి 7 రెడీగా ఉండే. అంతేకాదు, మనం అక్కడ కూడా ఇలాగే ఎడమొహం పెడమొహంగా ఉండడానికి వీల్లేదు. ఎంతో అన్యోన్యంగా మెలిగే దంపతుల్లాగే అందరికీ కనపడాలి. తెలిసిందా? సరోజ తలూపింది. రాజారావు బీరువా తెరిచి నగల పెట్టెను ఆమెకు అందించాడు. ఈ చీరల్లో నీకేది ఇష్టమైందో అదే కట్టుకో. గులాబీ రంగుది మాత్రం ధరించకు. అదంటేనే నాకు ఎలర్జీ. డాక్టర్ రజనీకాంత్ కుమార్తె ఎంతో అందంగా ఉంది. ఆమె భర్త కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు. రాజారావు డైమండ్ రింగ్ ప్రజెంటేషన్ సరోజ చేత వధువుకి అందజేశాడు. ఆ తర్వాత విందు జరిగింది. విందు తర్వాత కూడా అతిథులు చాలామంది వెళ్ళలేదు. కుర్రకారు వాళ్ళు కొందరు పాటలు పాడారు, మరికొందరు బాల్రూమ్ డాన్సులు చేశారు. ఇంకా కొంతమంది సినిమా పాటలు పాడితే వాటికి అనుగుణంగా అభినయించారు మరికొంతమంది. పెద్దవాళ్ళంతా చుట్టూ సోఫాలో కూర్చుని వాళ్ళ హుషారును చూసి సంతోషిస్తున్నారు. అంతలో ఒక జట్టు రాజారావు సరోజల్ని చుట్టుముట్టారు. డాక్టర్, మీ శ్రీమతి గారి చేత ఒక పాట పాడించండి అని గోల చేయసాగారు. అబ్బెబ్బే, నాకు పాటలు రావండి. సరోజ మొత్తుకున్నా వినలేదు. పోనీ ఏదో ఒకటి సినిమా పాట అయినా సరే పాడు డార్లింగ్ అన్నాడు రాజారావు. సరోజ ఏదో భక్తి గీతం పాడింది. అందరూ మెచ్చుకున్నారు బాగుందని. ఒక యువకుడు ఆరెంజ్ జ్యూస్ తెచ్చి అందించాడు సరోజకు. మీరు పాట పాడి అలసిపోయారు, ఈ జ్యూస్ తాగాల్సిందే అంటూ. వద్దండి అని నిరాకరించబోయింది సరోజ. తీసుకో సరోజ, వద్దంట సభ్యతగా ఉండదు. రాజారావు సూచనపై సరోజ జ్యూస్ తాగింది. ఆ యువకుడు తన పేరు పతి అని పరిచయం చేసుకున్నాడు. హౌస్ సర్జన్ చేస్తున్నాడట. డాక్టర్ రజనీకాంత్కి దగ్గర బంధువట. అతడు రాజారావు సరోజల దగ్గరే కూర్చుని బాతాకానీ వేయడం మొదలుపెట్టాడు. రాజారావు అతడితో కుతూహలంగా మాట్లాడుతున్నాడు. కానీ సరోజకు మాత్రం ముళ్ల మీద కూర్చున్నట్టుగానే ఉంది. పతి అందమైన యువకుడు. కన్నె వయసుని కలవరపెట్టి వశం చేసుకోగల ఆకర్షణలన్నీ ఉన్నాయి అతడిలో. అందుకే అతడి వైపు కూడా కన్నెత్తి చూడలేదు. ఎటో చూస్తూ కూర్చుంది. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండండి. మీకు మెడిసిన్లో ఏవైనా సందేహాలు ఉంటే వాటిని నేను నివృత్తి చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి, తప్పకుండా వస్తానండి శ్రీమతి సరోజ గారు అంటూ పతి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పార్టీ అయిపోగానే రాజారావు సరోజ కూడా ఇంటికి వెళ్ళిపోయారు. ఆ మర్నాడే పతి ఓడి పడ్డాడు. స్కూటర్ని లాన్లో ఆపి లోపలికి వచ్చాడు అతడు. సమయానికి వర్ధనమ్మ కూడా ఇంట్లో లేకుండా సరుకులు కొనుక్కు రావడానికి బజార్కి వెళ్ళింది. చూడండి సరోజ గారు, కాకి ముక్కుకి దొండపండులాగా ఈ ముసలాయిని ఎలా కట్టుకున్నారు మీరు? సన్నగా నవ్వుతూ ప్రశ్నించాడు
పతి. సరోజ అతడి వంక కొరకొరా చూసింది. డాక్టర్ గారి దగ్గర వైద్య సందేహాలు తీర్చుకోవాలనే మిషతో రావడం ఎందుకు? మా సంసార విషయాలు ఆరా తీయడం ఎందుకు? ఇలాగైతే ఇక మీరు మా ఇంటికి రాకండి. అవును, చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? మీ అందం, నాజూకుదనం నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. నిజానికి నేను మీకోసమే రాజారావు గారితో పరిచయం చేసుకున్నాను. నీ చూపుల్ని బట్టి ఆనాడే అనుకున్నాను నువ్వు ఇలాంటి వాడివే అని. నీవు మేకవన్న పులివి అని రాజారావు గారు గ్రహించలేకపోయారు. ముందు మర్యాదగా బయటికి నడుస్తావా, లేక తోటమాలిని పిలిచి మెడబట్టి గెంటించమంటావా? భద్రకాళిలా అయిన సరోజను చూసి పతి నిజంగానే భయపడ్డాడు. సోఫాలోంచి లేచి, నాకు మీ వల్ల జరిగిన అవమానానికి మీరు తగిన శాస్తి పొందుతారు అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. ఆ రాత్రి డాక్టర్ రాజారావు చిందులు తొక్కుతూ ఇంటికొచ్చాడు. సరోజ, సరోజ అని అరిచాడు వస్తూనే. ఏమిటండి అని అడిగింది సరోజ కంగారుగా. పతి వాళ్ళ మన ఇంటికి వచ్చాట కదా, నువ్వు చాలా మర్యాద చేశావని, ఎన్నడూ మర్చిపోలేని ఆతిథ్యం ఇచ్చామని చెప్పాడు. అతడి మాటల్లో వ్యంగ్యం కొట్టొచ్చినట్టే కనిపిస్తోంది. నేను కాబట్టి అంతటితో ఆగింది. ఇంకో స్త్రీ అయితే అతడిని ఎడంకాలు చెప్పు తీసుకొని కొట్టి పంపేది. ఎందుకో మన ఇంటికి రావడమేగా అతడు చేసిన అపరాధం. నేను మీకు కాకి ముక్కుకి దొండపండులాగా ఉన్నానట. మీరివ్వలేని సుఖం సౌఖ్యం అతడిస్తాడట. అయిందా నీ కట్టు కదా? ఇంకేమైనా ఉందా? రాజారావు వెటకరించాడు. సరోజ ఒక్క క్షణం వ్రాన్ పడిపోయింది. కట్టుకదేంటి? నేను చెప్పేది వాస్తవం. వర్ధనమ్మ కూడా అతడు రాగానే నీ వేదో మిషపై బయటికి పంపేశామని, అతన్ని ఒంటరిగాన్ని చేసి నీవు మీద పడ్డావట. అతడు మనోనిగ్రహం కలవాడు, సంస్కారి కాబట్టి నీ బుద్ధి చెప్పాడట. నీ తప్పు అతడి మీద వేస్తున్నావా? సరోజకు నోట మాట రాలేదు. అయినా తన బలాన్నంతా కూడదీసుకుంది. పచ్చి అబద్ధం, అదంతా నమ్మకండి అని అరిచింది. అబద్ధం ఆడి నన్ను నమ్మించలేవు సరోజ. అతడు కావాలనుకుంటే నీకంటే అందమైన ఆడవాళ్ళు కొల్లలుగా దొరుకుతారు. నీలాంటి జడ పదార్థానికి అతడు కక్కుర్తి పడాల్సిన పనేమీ లేదు. నీకోసం అతడు చస్తే దేబరించాడు. అతన్ని చూడగానే నీవై ఒళ్ళు పైన తెలియకుండా ఒంటరిగా ఉన్నాడని అతన్ని వశపరుచుకోబోయుంటావు. ఆ పతిగాడి రాక మీలో అనుమానాల్ని రేపుతుందని, మన కొంపకు చిచ్చు రగులుకుంటుందని నేను మొదటి నుంచి అనుమానిస్తూనే ఉన్నాను అంటూ సరోజ 2 చేతుల్లోనూ ముఖం దాచుకొని ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. ఈ సంఘటనతో రాజారావు సరోజాల మధ్య పెద్ద అగాధం ఏర్పడింది. ఇద్దరు చాలా మితంగా మాట్లాడుకుంటున్నారు. అయినా సరోజ తన విధిలో ఏ లోటు రానివ్వలేదు. అతడి పనులన్నీ సక్రమంగా నిర్వహిస్తోంది. మరో వారం గడవక ముందే పతి మళ్ళీ ఊడిపడ్డాడు. సరోజ గుండెల్లో రాయబడింది. ఎవరో పనిగట్టుకొని పంపినట్టుగా వర్ధనమ్మ కూడా బజారు పని మీద వెళ్ళింది. అప్పుడే పతి రాకకు వర్ధనమ్మ పోకకు ఏదైనా అవినాభావ సంబంధం ఉన్నదా? పతిని గౌరవించి ఆదరించలేదని అతడు రేపు రాజారావుతో ఫిర్యాదు చేయొచ్చు. మళ్ళీ రాజారావు తన మీద మండిపడతాడు. అయినా తను పతికి గుణపాఠం చెప్పడానికే నిశ్చయించుకుంది. డాక్టర్ గారి ఇంట్లో లేరనుకుంటాను. లేరని తెలిసే కదా తమరి రాక, వెటకారంగానే అంది సరోజ. నా రాక ఎందుకో గ్రహించారన్నమాట. నాకు సగభారం తగ్గింది. క్రితంసారి నేను వచ్చి వెళ్ళాక డాక్టర్ గారు మిమ్మల్ని అవమానించి కేకలేసి ఉండాలే. నీ పుణ్యం ఊరికే పోతుందా? కొట్టేటంత పనిచేశారు. అలాగే ఇంకో 2-3 సార్లు జరిగితే మీరే నా దారికి వస్తారు. పతి వెకిలిగా నవ్వుతూ అన్నాడు. మిస్టర్ పతి, నీ నయగారపు మాటలకు నేను లొంగను. నా భర్త నన్ను కొట్టని కొయ్యని నీ కోరిక మాత్రం తీరదు. నా కంఠంలో ప్రాణముండగా కోరి కోరి ఎందుకంత కష్టాలు తెచ్చుకుంటావు? నీ భర్తకు అనుమానం కూడా కలగకుండా యథేచ్ఛగా సుఖాలను అనుభవించుదాం రా. కాదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక నేనేం చేస్తానో తెలుసా? నేరుగా నీ భర్త దగ్గరికి వెళ్తాను. నీవు రిక్షాలో నా రూమ్కి వచ్చి నన్ను లొంగదీసుకోవడానికి ప్రయత్నించావని చెప్తాను. పెళ్ళాన్ని గట్టిగా అదుపులో పెట్టుకో, ఇలా బరి తెగించి ఊరి మీద పడకుండా అని గట్టిగా హెచ్చరిస్తాను. దాంతో డాక్టర్ రాజారావు కోపంగా వచ్చి నీ పని పడతాడు.
నీవు 1,00,000 రీతులు చెప్పుకో, నేను మాత్రం నీకు లొంగేదే లేదు అంటూ సరోజ రోడ్డు మీదకి చూసింది. అమ్మయ్య, వర్ధనమ్మ వచ్చేస్తోందిలే అంది పెద్దగానే స్వాగతంలాగా. పతి కుర్చీలోంచి లేచాడు. మరోసారి కలుద్దాం, సెలవివ్వండి అంటూ గబగబా వెళ్ళిపోయాడు. సరోజ నిట్టూర్పు విడిచింది. నిజానికి వర్ధనమ్మ రావడం లేదు. అలా బెదురు పెడితే పతి వెళ్ళిపోతాడేమో అని యోచించింది. ఆమె ప్లాన్ ఫలించి పతి వెళ్ళిపోయాడు. పతిపీడ తొలగిపోయింది అన్న సంతోషం కొద్ది క్షణాల్లోనే మాయమైపోయింది. వాడి వాళ్ళకని చూస్తుంటే పతి చెప్పినంత చేసేలాగానే ఉన్నాడు. పతి మాటలకు రాజారావు కారాలు మిరియాలు నూరుతూ ఇంటికొస్తాడు. బహుశా తనకు దెబ్బలు తగులుతాయి, లేదా ఇంటి నుంచి గెంటేయొచ్చు. ఆ ఆలోచనను భరించలేకపోయింది సరోజ. ఎన్నో కష్ట నిష్ఠూరాలు అనుభవించాక తను ఏమాత్రం నిలదొక్కుకోగలిగింది. మళ్ళీ కాస్త ఆసరా తొలగిపోయి తను రోడ్డున పడే కన్నా చావే మేలేమో. సరోజ ఆల్మరా వైపు నడిచింది. వర్ధనమ్మ ఆదుర్దాగా ఫోన్ ఎత్తింది. రాజారావు డిస్పెన్సరీకి డయల్ చేసింది. బాబు, సరోజమ్మ ఏదో విషయాన్ని పుచ్చుకుంటున్నట్టుగా ఉంది. మాట పలుకు లేకుండా పడిపోయింది. నోటమ్మట తెల్లగా నొరగొస్తోంది. మీరు అర్జెంటుగా రండి బాబు. అలాగా, ఇప్పుడే వస్తున్నాను అన్నాడు రాజారావు అవతల వైపు నుంచి. మరొక 10 నిమిషాల్లో కారు పోర్టిగోలోకి వచ్చి ఆగింది. డాక్టర్ రాజారావు పతి ఇద్దరూ కారులోంచి దిగారు. ముందు సీట్లోంచి నర్సు మెడికల్ బ్యాగ్ తీసుకుని లోపలికి నడిచింది. రాజారావు సరోజకి ఇంజెక్షన్ ఇచ్చాడు. పతి నేల మీద ఖాళీగా పడున్న మందు సీసాను తీసుకుని దాని మీద పేరు చదివాడు. ఇది ప్యూర్ పాయిజన్ డాక్టర్, దీన్ని తీసుకున్న వాళ్ళు బ్రతుకుతారంటారా అని అడిగాడు పతి. రాజారావు చిరునవ్వు నవ్వాడు. ఆమె ఇదివరకు నుంచి ఆత్మహత్య గురించి మాట్లాడుతోంది. అందుకే పాయిజన్ అని ఉన్న మందులన్నిటిలోనూ వేరే మందులు పోశాను. ఇప్పుడు సరోజ తాగింది పాయిజన్ కాదు, కొంతసేపు మత్తుని కలిగించే మందు మాత్రమే. మంచి పని చేశారు సార్, పాపిష్టివాణ్ణి. నా నుంచి నిప్పులాంటి మనిషికి ఎంత కష్టం వచ్చింది నొచ్చుకుంటూ అన్నాడు పతి. సరోజ నిదానంగా కళ్ళు తెరిచింది. నన్నెందుకు బ్రతికించారు? చావడానికి కూడా నాకు అర్హత లేదా? కన్నీరుగా అరుస్తూ అంది సరోజ. సరోజ, నన్ను మన్నించు. నీపై నాకు ఎటువంటి అనుమానమూ లేదు. నిజానికి పతిని నేనే మన ఇంటికి పంపించాను, ఏదో మిషతో. అదే సమయంలో వర్ధనమ్మ బజారుకు వెళ్ళే ఏర్పాటు కూడా చేశాను. నేను ఇబ్బరాన్ని పరీక్షించడానికే ఇలా చేశాను. నా పరీక్షలో నీవు గెలిచావు. గెలిచి ఏం లాభం? నేను బ్రతికి ఏం సాధించను? సరోజ నిరాశగానే పలికింది. లేదు సరోజ, నిన్ను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. సరోజ ఆశ్చర్యంగా చూసింది. ఏంటి మీరనేది? నమ్మలేనట్టుగానే అంది. అవును సరోజ, నా గత చరిత్ర నీకు తెలియదు కదూ. ఆ ఫోటోలో కనిపించే స్త్రీ నా మొదటి భార్య. అందగత్త ఏరు కోరి చేసుకున్నాను. కానీ ఆమె నాకు తీరని ద్రోహం తలపెట్టి నా కన్ను గప్పి తన ప్రియుడితో సుఖించసాగింది. చివరకు ఇద్దరు లేచిపోయారు నాకు ఉత్తరం రాసిపెట్టి. అయితే వాళ్ళు ప్రయాణం చేస్తున్న టాక్సీ యాక్సిడెంట్కి గురైంది. టాక్సీ రోడ్డు పక్క చెట్టు గుద్దుకుని టాక్సీలోని 3 దుర్మరణం పాలయ్యారు. ఆ రోజు నుంచి నాకు స్త్రీలంటే నమ్మకం పోయింది. అలాగే నాతో పరిచయమైన లత, తను వివాహిత అయి ఉండి కూడా నన్ను మోహంలో పడేసుకుంది. ప్రపంచంలోని స్త్రీ జాతి అంతా ఇంతేనా అని నాలో విరక్తి భావం ఏర్పడింది. మగువల మనసు చపల చిత్తమనే అనుకున్నాను. ఆ కారణం వల్లనే ఎన్నాళ్ళు నేను మళ్ళీ వివాహమే చేసుకోలేదు. తర్వాత పరిస్థితుల ప్రభావం వల్ల నిన్ను పెళ్లాడవలసి వచ్చింది. నాకు ఆ రోజే ఎందుకో అనుమానం వచ్చింది. నీ వాలకం అందరి స్త్రీలాగా లేదని, నీవు నిగ్రహం కల దానివని. అయినా నీ మనోనిగ్రహం తెలుసుకోవాలని పతిని సహాయం కోరి నీ మీదకు ఉసిగొల్పాను. కానీ ఎంత త్వరగా ఈ అఘాయిత్యానికి ఒడిగడతావని ఊహించలేకపోయాను. మీరింతగా మారారు అంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. సరోజకి మాటలు తడబడినాయి. నిజం సరోజ, నీవు నా మనోనేత్రాల్ని తెరిపించావు. ఎల్లుండే మనం హనీమూన్కి ప్రయాణం అవుతున్నాం. మద్రాసు సిటీ చూసుకుని మహాబలిపురం పోదాం. వారం రోజుల పాటు డిస్పెన్సరీని పతికి అప్పజెప్తున్నాను. సరోజ చేతులెత్తి నమస్కరించింది. నా జీవితం
చరితార్థమైంది. నా ఆశయం ఫలించింది. దేవుడు చివరికి నా మీద కనికరించాడు అంది. అవునమ్మా, ఈనాటితో నీ కష్టాలన్నీ గట్టెక్కినాయి. ఇకనన్నా అయ్యగారిని కొంగున ముడివేసుకుని నీ నుంచి చేజారిపోకుండా కాపాడుకో తల్లి అంది వర్ధనమ్మ. రాజారావు పతి ఇద్దరూ నవ్వుకున్నారు. సరోజు చెక్కిళ్ళ మీద నున్ను సిగ్గు మెరిసింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్, హైప్ 2 చేయండి. అలాగే ఇదివరకు చదివిన నవలలుంటాయి, తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.